మన రికార్డ్ బ్రేకింగ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు ఇవాళ ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పటి వరకు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ ని మనం ఒక్కసారి కూడా ఓడించలేకపోయాం. ఇవాళ గనక ఓడిస్తే పాయింట్స్ టేబుల్ లో నంబర్ 1 పొజిషన్ తో పాటు ప్లే ఆఫ్స్ కి ఆల్మోస్ట్ మన క్వాలిఫికేషన్ పక్కా అవుతుంది. అండ్ లీగ్ స్టేజ్ ముగిసేసరికి టాప్ 2 పొజిషన్ లో ఉండడానికి ఒక గ్రేట్ ఛాన్స్ కూడా లభిస్తుంది. మరి ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్స్ ఎక్కడ? ఇదే అహ్మదాబాద్ లో. మరి మన నాయకుడు చెప్పినట్టుగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టాలంటే ప్లే ఆఫ్స్ లోకి రాబోయే టీమ్స్ మీదే గెలవాలి. మరొక వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ 7 మ్యాచెస్ లో 6 గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తుంటే గుజరాత్ టైటన్స్ బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలుచున్నారు. మరి ఇవాల్టి మ్యాచ్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవబోతుందా? కమ్ ఆన్ SRH, వన్ లాస్ట్ పుష్. మరి మీ ప్రకారం ఇవాల్టి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదా, గుజరాత్ టైటన్సా? వాట్ డూ యూ థింక్? కామెంట్ బిలో. మన రికార్డ్ బ్రేకింగ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు ఇవాళ ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పటి వరకు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ ని మనం ఒక్కసారి కూడా ఓడించలేకపోయాం. ఇవాళ గనక ఓడిస్తే పాయింట్స్ టేబుల్ లో నంబర్ 1 పొజిషన్ తో పాటు ప్లే ఆఫ్స్ కి ఆల్మోస్ట్ మన క్వాలిఫికేషన్ పక్కా అవుతుంది. అండ్ లీగ్ స్టేజ్ ముగిసేసరికి టాప్ 2 పొజిషన్ లో ఉండడానికి ఒక గ్రేట్ ఛాన్స్ కూడా లభిస్తుంది. మరి ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్స్ ఎక్కడ? ఇదే అహ్మదాబాద్ లో. మరి మన నాయకుడు చెప్పినట్టుగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టాలంటే ప్లే ఆఫ్స్ లోకి రాబోయే టీమ్స్ మీదే గెలవాలి. మరొక వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ 7 మ్యాచెస్ లో 6 గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తుంటే గుజరాత్ టైటన్స్ బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలుచున్నారు. మరి ఇవాల్టి మ్యాచ్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవబోతుందా? కమ్ ఆన్ SRH, వన్ లాస్ట్ పుష్. మరి మీ ప్రకారం ఇవాల్టి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదా, గుజరాత్ టైటన్సా? వాట్ డూ యూ థింక్? కామెంట్ బిలో.